ఇచ్చిన హామీలను నిలబెట్టుకో నాయుడు. ఎన్నెన్నో హామీలు ఇచ్చాడు నాయుడు. సూపర్ 6 అంటూ, బీసీ సంక్షేమం అంటూ, యువతకు ప్రాధాన్యత అంటూ, తల్లికి వందనం అంటూ, పూర్ టు రిచ్ అంటూ చాలా అంటే చాలా హామీలే ఇచ్చాడు. అయితే ప్రస్తుతానికి ఇచ్చిన హామీలను అమలుపరిచే క్రమంలో నాయుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. దాదాపుగా అధికారం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాడు నాయుడు. ఇదిలా ఉంటే మరోపక్క నాయుడు ఎన్నో హామీలు ఇచ్చాడు. కానీ అమలు విషయంలో ఫెయిల్ అయ్యాడంటూ వైసీపీ పార్టీ నాయకులు తమ సొంత కుల మీడియాలో నానా హంగామా చేసేస్తున్నారు. అసెంబ్లీకి రావడానికి భయపడిపోయి తాడేపల్లి కోటలో సొంత కుల మీడియా మైకుల ముందు ప్రెస్ మీట్ పెట్టి జగన్ కూడా చివరకు కూటమి పార్టీని విమర్శిస్తున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పైశాచికత్వం ఏ లెవెల్లో ఉందో. ఇదిలా ఉంటే నిజమే, గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న లెక్క కూడా అదే. ఇంకా ఇచ్చిన హామీలను ఎందుకు పూర్తిగా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం లేదని, ఒక్కొక్కటిగా ఎందుకు అమలు చేసుకుంటూ వస్తున్నారని. అయితే ఇక్కడ ప్రజలుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, నిజంగా తెలుగుదేశం పార్టీ అమలు చేయడంలో ఫెయిల్ అయింది అనే అనుకుందాం. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా నాయుడు మాట తప్పాడనే అనుకుందాం. మరి అంత అనుభవం ఉన్న నాయుడు, అన్నిసార్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన నాయుడు ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలుపరిచే క్రమంలో ఎందుకంత కష్టపడుతున్నాడు అంటే కటకటలాడిపోతోంది ప్రభుత్వం. జగన్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం పుణ్యమా అని కటకటలాడిపోతుంది చంద్రబాబు సర్కార్. జగన్ చేసిన 1,00,000 కోట్ల అప్పులకు వడ్డీలే కట్టాలా? వాళ్ళు చేసిన అప్పులే తీర్చాలా? ఇచ్చిన హామీలను అమలు చేయాలా? ప్రభుత్వ ఉద్యోగులకు టైంకి జీతాలే ఇవ్వాలా? రాజధానినే నిర్మించాలా? పోలవరాన్నే పూర్తి చేయాలా? ఇలా చాలా అంటే చాలా రకాలుగా నలిగిపోతున్నాడు నాయుడు. అయితే ఈ దుస్థితికి, ఈ పరిస్థితికి అసలు కారణం మాత్రం జగన్ మార్కు మూర్ఖపు పాలన అని చెప్పక తప్పదు. అంతెందుకు, ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంకలా దివాలా తీస్తుందని అందరూ భయపడ్డారు. ఎటు చూసినా అప్పులే తప్ప చేతిలో చిల్లి గవ్వ లేకుండా 5 ఏళ్లు మేనేజ్ చేసుకుంటూ వచ్చింది వైకాపా ప్రభుత్వం అంటేనే అర్థం చేసుకోవచ్చు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో నాయుడు చేతుల్లోకి వెళ్ళిందో. అందరికీ మేలు చేస్తున్నామంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి చేతులు దులుపుకుపోయి ఇప్పుడు వేదాలు వల్లిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చాను, హామీల అమలులో జాప్యం చూపుతుంది అంటూ నానా ఏడుపు ఏడవడం ఎంతవరకు సమంజసమనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. సమర్థుడైన చంద్రబాబు నాయుడు చేతుల్లో రాష్ట్రం ఉంది. ఆయనపై అపారమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజలు కాస్త ఓపిక పడితే, కాస్త సంయమనం పాటిస్తే ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాడు నాయుడు. ఇస్తానన్న ప్రతి పథకాన్ని అమలు చేసి తీరుతాడు నాయుడు. అంతేకాకుండా రాష్ట్రాన్ని ఇలా ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చి అప్పుల కోసం అడుక్కునే స్థాయికి తీసుకొచ్చిన జగన్ అండ్ పార్టీని మాత్రం ప్రజలు జన్మలో క్షమించకూడదన్నది మాత్రం సుస్పష్టం. మనకు నాయకుడున్నాడు. ఆ నాయకునికి అండగా నిలబడదాం, స్వర్ణాంధ్రను సాధించుకుందాం.